హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన అన్ని ప్రీవియస్ బిట్లను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024 టెట్, అదేవిధంగా 2024 డిఎస్సి, 2025 టెట్ నుండి క్వశ్చన్లు అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: 1 సర్ రిచర్డ్ ప్యాజెట్, 2 మ్యాక్స్ ముల్లర్, 3 డెమోక్రటిస్ అరిస్టాటిల్, 4 పైథాగరస్ ప్లేటో. సరైన సమాధానం ఆప్షన్ 4 పైథాగరస్ ప్లేటో. క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరైన వానిని గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ, భాషా ధ్వనులను వాటి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు. బి, ధ్వనుల ఊనికను స్వరభేదాన్ని గ్రహిస్తారు. సి, విన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చుకుంటారు. డి, ఏకాగ్రతతో వింటారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే బి, సి, డి అనే స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నెంబర్ 3, మాంటిస్సోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని అభిప్రాయపడ్డవారు ఎవరు? ఆప్షన్స్: 1 రాబర్ట్ లాడో, 2 కార్డ్వెల్ కుక్, 3 గిజుబాయ్, 4 గల్లిక్. సరైన సమాధానం ఆప్షన్ 3 గిజుబాయ్. క్వశ్చన్ నెంబర్ 4, సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరైన వానిని గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం. బి, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయడం. సి, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. డి, గ్రామ ప్రజల, ఉపాధ్యాయుల, అధికారుల ప్రయోజనాల పరిరక్షణ. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఏ, బి మరియు సి అనేటివి సరైన స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 5, త్రిపార్శ్వ ఉపకరణాలు ఏమి? ఆప్షన్స్: 1 మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు. 2 కీలుబొమ్మలు, రేఖాచిత్రాలు, మెరుపు అట్టలు. 3 గోడపత్రిక, మెరుపు అట్టలు, కథా చిత్రాలు. 4 వ్యంగ్య చిత్రాలు, తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు అనేటివి 3D ఉపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 6, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అంతర్భాగమైన మూల్యాంకనం ఏది? ఆప్షన్స్: 1 లోప నిర్ధారణ మూల్యాంకనం, 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, 4 సంకలన మూల్యాంకనం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 7, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: 1 మహాత్మా గాంధీ ప్రాతిపదిక విద్యా విధానం, 2 కొఠారి విద్యా కమిషన్, 3 కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం, 4 రాధాకృష్ణ విద్యా కమిషన్. సరైన సమాధానం ఆప్షన్ 3 కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం, CABE. క్వశ్చన్ నెంబర్ 8, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: 1 నోమ్ చామ్స్కీ, 2 స్టర్ట్వర్డ్, 3 హాకెట్, 4 హ్యూగ్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. క్వశ్చన్ నంబర్ 9, క్రింది వానిలో తక్కువ శ్రవణ శక్తి గల విద్యార్థులకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్స్: 1 విద్యార్థుల స్థాయికి తగిన విషయాల బోధన, 2 ఉపాధ్యాయుని బోధనను విద్యార్థులు శ్రద్ధగా వినుట, 3 ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ దృష్టిలో నుంచుకొని బోధించుట, 4 ఉపాధ్యాయుని తక్కువ స్థాయి కంఠస్వరం. ఫ్రెండ్స్, ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపాధ్యాయుని తక్కువ స్థాయి కంఠస్వరం. క్వశ్చన్ నెంబర్ 10, జర్మన్ తత్వవేత్త ఫ్రోబెల్ ప్రవేశపెట్టిన బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్: 1 మాంటిస్సోరీ పద్ధతి, 2 కిండర్ గార్డెన్ పద్ధతి, 3 డాల్టన్ పద్ధతి, 4 కృత్యాధార పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 కిండర్ గార్డెన్ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఫ్రోబెల్. క్వశ్చన్ నెంబర్ 11, 1986 నాటి జాతీయ విద్యా విధానంలోని మూల భావనల సంఖ్య. ఆప్షన్ 1 9, 2 7, 3 10, 4 6. సరైన సమాధానం ఆప్షన్ 3 10. 1986 నాటి జాతీయ విద్యా విధానంలోని మూల భావనల సంఖ్య 10. క్వశ్చన్ నెంబర్ 12, ఒక ప్రశ్నకు ఇవ్వబడిన 4 సమాధానాలలో 3 సరి అయినవి కాగా 1 మాత్రం సరి అయినది కాదు. దానిని విద్యార్థి గుర్తించుటకు ఉద్దేశింపబడిన ప్రశ్నారూపం ఏమిటి?
ఆప్షన్స్ 1 సహసంబంధ ప్రశ్న, 2 విలోమ రూప ప్రశ్న, 3 వర్గీకరణ ప్రశ్న, 4 రిక్తపూరణ ప్రశ్న. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 2 విలోమ రూప ప్రశ్న. 4 సమాధానాలలో 3 సరైనవి కాగా 1 మాత్రం సరైనది కాదు. ఇది విలోమ రూప ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 13 విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆప్షన్స్ 1 భాషాభిరుచి, 2 రసానుభూతి, 3 సృజనాత్మక శక్తి, 4 సముచిత మనోవైఖరులు. సరైన సమాధానం ఆప్షన్ 4 సముచిత మనోవైఖరులు. క్వశ్చన్ నెంబర్ 14 దినచర్య, రహస్య లేఖలు ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణలు. ఆప్షన్స్ 1 సాంకేతిక గ్రహణ వాగ్రూప ప్రకాశం, 2 ఉద్దీపన అభివ్యక్త లిఖిత రూప ఆత్మగతం, 3 సాంకేతిక గ్రహణ లిఖిత రూప ఆత్మగతం, 4 ఉద్దీపన అభివ్యక్త వాగ్రూప ప్రకాశం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉద్దీపన అభివ్యక్త లిఖిత రూప ఆత్మగతం. దినచర్య మరియు రహస్యలేఖలు ఈ రకమైన భాషా ప్రయోజనానికి ఉదాహరణలు. క్వశ్చన్ నెంబర్ 15 మౌన పఠన పరిమితులలో ఇది సరి అయినది. ఆప్షన్స్ 1 ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను గుర్తించలేము, 2 శ్రోతలకు వినిపించే అవకాశం మెండుగా ఉంటుంది, 3 విద్యార్థులు లయబద్ధంగా పఠిస్తున్నది లేది తెలుసుకుంటారు, 4 విరామ చిహ్నాలను పాటిస్తూ ఊనికతో భావరసోస్ఫోరకంగా పఠిస్తున్నది లేనిది పసిగట్టవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలను గుర్తించలేము. క్వశ్చన్ నెంబర్ 16 అర్ధ విపరిమాణం మూలంగా చీరలు యొక్క అర్ధ సంకోచము, చెంబు యొక్క అర్ధ వ్యాకోచము ఈ వ్యాకరణ రకానికి చెందును. ఆప్షన్స్ 1 వర్ణనాత్మక వ్యాకరణం, 2 తులనాత్మక వ్యాకరణం, 3 చారిత్రక వ్యాకరణం, 4 ప్రాయోగిక వ్యాకరణం. సరైన సమాధానం ఆప్షన్ 3 చారిత్రక వ్యాకరణం. క్వశ్చన్ నెంబర్ 17 ఉపవాచక బోధనా ఉద్దేశాలలో సరి అయినది. ఆప్షన్స్ 1 క్షుణ్ణ పఠనాభిరుచిని పెంపొందించుట, 2 మౌన విస్తార పఠన నైపుణ్యాలను పెంపొందించుట, 3 పఠన వేగాన్ని తగ్గించుకొనుట, 4 స్వీయ పఠన శక్తి తగ్గిపోవుట. సరైన సమాధానం ఆప్షన్ 2 మౌన విస్తార పఠన నైపుణ్యాలను పెంపొందించుట. క్వశ్చన్ నెంబర్ 18 పిల్లలు రాసిన అంశాలకు ఆధారాలు. ఆప్షన్స్ 1 ప్రాజెక్టు పని నివేదికలు, 2 పిల్లలు రాసిన జవాబు పత్రాలు మరియు టీచర్ డైరీ, 3 ఉపాధ్యాయుని పాఠ్య ప్రణాళిక, 4 నోట్బుక్లు, నియోజనాలు, పోర్ట్ఫోలియోలు. సరైన సమాధానం ఆప్షన్ 4 నోట్బుక్స్, నియోజనాలు, పోర్ట్ఫోలియోస్. క్వశ్చన్ నంబర్ 19 ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆప్షన్స్ 1 జ్ఞానము, 2 అవగాహన, 3 మనోవైఖరులు, 4 సంస్కృతి సాంప్రదాయం. సరైన సమాధానం ఆప్షన్ 4 సంస్కృతి సాంప్రదాయం. ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట. క్వశ్చన్ నెంబర్ 20 పిల్లలు నాటకీకరణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో సరైన వానిని గుర్తించండి. స్టేట్మెంట్స్ ఏ సభాకంపం దూరమవుతుంది, బి వ్యవహార దక్షత పెరుగుతుంది, సి భాషపై పట్టు ఏర్పడదు, డి సహకార భావం కలగదు. ఇక్కడ స్టేట్మెంట్స్ చూసినట్టయితే ఏ మరియు బి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. అంటే సభాకంపం దూరం అవుతుంది, వ్యవహార దక్షత పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 21 ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది ఏది? ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది. ఆప్షన్స్ 1 చారిత్రక వ్యాకరణం, 2 తులనాత్మక వ్యాకరణం, 3 వర్ణనాత్మక వ్యాకరణం, 4 ప్రవచన వ్యాకరణం. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 వర్ణనాత్మక వ్యాకరణం. క్వశ్చన్ నెంబర్ 22 ఎలా అయితే శరీర శిక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, రక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్ 1 మహాత్మా గాంధీ, 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, 3 జాకిర్ హుస్సేన్, 4 రవీంద్రనాథ్ ఠాగూర్. సరైన సమాధానం ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 23 మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 ఎస్కే పద్మ, 2 కాంట్,
3 హ్యూగ్స్, 4 రామచంద్ర వర్మ. సరైన సమాధానం ఆప్షన్ 3 హ్యూగ్స్. క్వశ్చన్ నెంబర్ 24. మూల్యాంక నోపకరణము అయిన పరిపృచ్ఛ అంటే? ఆప్షన్స్ 1 ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించుట, 2 విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవడం, 3 పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా ఉండి ప్రశ్నిస్తూ విద్యార్థి అలవాట్లను భావ ప్రకటనను తెలుసుకోవడం, 4 విద్యార్థుల నుండి అవును లేదా కాదు అనే సమాధానాలను రాబట్టడం. సరైన సమాధానం ఆప్షన్ 2 విద్యార్థి ప్రవర్తనలను పరిశీలించి తెలుసుకోవడం. ఇది పరిపృచ్ఛ. క్వశ్చన్ నెంబర్ 25. విద్యార్థులు ద్వన్నర్థాలను గ్రహిస్తారు, పాత్రాచితిని తెలుసుకుంటారు అనే స్పష్టీకరణలు ఈ బోధనా లక్ష్యానికి చెందినవి. ఆప్షన్స్ 1 భాషాభిరుచి, 2 సృజనాత్మకత, 3 అవగాహన, 4 రసానుభూతి. సరైన సమాధానం ఆప్షన్ 4 రసానుభూతి. క్వశ్చన్ నెంబర్ 26. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? ఆప్షన్స్ 1 స్టర్టవర్ట్, 2 హాకెట్, 3 సఫైర్, 4 జాన్ పి హ్యూగ్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 సఫైర్. క్వశ్చన్ నెంబర్ 27. ప, ఫ, బ, భ, మ అనే ధ్వనులు. ఆప్షన్స్ 1 ఓష్టములు, 2 దంత్యములు, 3 తాళవ్యములు, 4 కంఠెములు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఓష్టములు అంటే పెదవుల ద్వారా పలికేవి. క్వశ్చన్ నెంబర్ 28. సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఉద్యమ పద్ధతి అని పిలువబడే ఆధునిక బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 డాల్టన్ పద్ధతి, 2 ప్రాజెక్టు పద్ధతి, 3 సూక్ష్మ బోధన పద్ధతి, 4 బృంద బోధన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతికే ఇన్ని రకాల పేర్లున్నాయి: సమన్వయ పద్ధతి, యత్నముల పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి మరియు ఉద్యమ పద్ధతి కూడా. క్వశ్చన్ నెంబర్ 29. ప్లానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఫ్లాష్ కార్డులు, తోలుబొమ్మలు ఈ రకమైన బోధనోపకరణాలు. ఆప్షన్స్ 1 శ్రవ్యోపకరణాలు, 2 మాదిరి ఉపకరణాలు, 3 దృశ్యోపకరణాలు, 4 దృశ్య శ్రవణ ఉపకరణాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 దృశ్యోపకరణాలు, 2D దృశ్యోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 30. తెలంగాణలో ఒక విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగే సంగ్రహణాత్మక మదింపుల సంఖ్య అంటే సమ్మేటివ్ అసెస్మెంట్స్ 1, 2, 3, 4. సరైన సమాధానం ఆప్షన్ 2 2 సంగ్రహణాత్మక మదింపులు జరుగుతాయి తెలంగాణలో. క్వశ్చన్ నెంబర్ 31. లక్ష్యాత్మకంగా ఉండి సరిగ్గా త్వరగా దిద్ది మార్కులు కేటాయించగలిగే ప్రశ్నలు ఏవి? ఆప్షన్స్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 2 వ్యాసరూప ప్రశ్నలు, 3 లఘు సమాధాన ప్రశ్నలు, 4 పూరణ ప్రశ్నలు. సరైన సమాధానం ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 32. ఛ అనే ధ్వని. ఆప్షన్స్ 1 మహాప్రాణం నాదాత్మకం మూర్ధన్యం, 2 అల్పప్రాణం నాదాత్మకం దంత్యం, 3 మహాప్రాణం శ్వాసాత్మకం తాళవ్యం, 4 అల్పప్రాణం శ్వాసాత్మకం కంఠ్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 మహాప్రాణము, శ్వాసాత్మకము, తాళవ్యం. క్వశ్చన్ నెంబర్ 33. ఉక్త లేఖనము నిర్వహించినప్పుడు ఉపాధ్యాయుడు గమనించవలసిన విషయాలలో ఇది సరికాదు. ఆప్షన్స్ 1 ఉపాధ్యాయుడు చెప్పిన మాటలను పూర్తిగా విన్న తర్వాతనే రాయమని నిర్దేశించాలి, 2 విరామ చిహ్నాలను విద్యార్థులకు తెలుపవచ్చు, 3 ఉపాధ్యాయుడు సామాన్య వేగంతో చెప్పాలి, 4 ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించి నల్లబల్లపై రాసి చూపించవచ్చు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 విరామ చిహ్నాలను విద్యార్థులకు తెలుపవచ్చు అనేది సరికానిది. క్వశ్చన్ నెంబర్ 34. గౌణవాచకం, పూరణవాచకం, విస్తారపఠన వాచకం అనే పేర్లతో పిలువబడేది ఏది? ఆప్షన్స్ 1 ప్రధాన వాచకం, 2 కృషి పుస్తకం, 3 అధ్యాపక దర్శిని, 4 ఉపవాచకం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపవాచకం. ఉపవాచకానికి మరో పేర్లు గౌణవాచకము, పూరణవాచకము, విస్తార పఠన వాచకం. క్వశ్చన్ నెంబర్ 35. విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను స్వయంగా సవరించుకొని దక్షత పొందుటకు
తమదైన వేగంతో అభ్యసించుటకు, తోటి విద్యార్థులకు ఆటంకం లేకుండా విద్యార్థుల భాషాభివృద్ధికి తోడ్పడేది. ఆప్షన్స్ 1 సారస్వత సంఘం, 2 పాఠశాల గ్రంథాలయం, 3 భాషా ప్రయోగశాల, 4 విద్యా విహార యాత్ర. సరైన సమాధానం ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 36 విద్యార్థి యొక్క విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్య స్థితి, వంశపారంపర్య వివరాలు, పాఠశాలలో విద్యార్థి పూర్వస్థితి, విద్యార్థికి గల వినోదాలు, వృత్తి సంబంధమైన అభిరుచులు మొదలగు వివరాలతో కూడిన పత్రం ఏది? ఆప్షన్స్ 1 ప్రగతి పత్రం, 2 క్యుములేటివ్ రికార్డ్, 3 అభిప్రాయావళి, 4 పరిశీలన పత్రం. ఫ్రెండ్స్ సరైన సమాధానం ఆప్షన్ 2 క్యుములేటివ్ రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 37 చూచు అనే ధాతువు సుంట, చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్స్ 1 స్కిన్నర్, 2 యాస్కాచార్యుడు, 3 ప్లేటో, 4 మ్యాక్స్ ముల్లర్. సరైన సమాధానం ధాతువాదం ఆప్షన్ 2 యాస్కాచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 38 క్రింది వానిలో ఊష్మాలు అంటే ఊది పలికేవి? ఆప్షన్స్ 1 జ, ఇని, 2 ట, ఠ, 3 ష, హ, 4 లా, అలా. సరైన సమాధానం ఆప్షన్ 3 షే, ష, స, హ ఇవి ఊష్మాలు. క్వశ్చన్ నెంబర్ 39 భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఏది? ఆప్షన్స్ 1 1964, 2 1968, 3 1965, 4 1962. సరైన సమాధానం ఆప్షన్ 2 1968 1968లో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 40 భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్ 1 నోమ్ చామ్స్కీ, 2 సెఫైర్, 3 హాకెట్, 4 జాన్ పి హ్యూగ్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది నోమ్ చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 41 మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్ 1 ధాతువాదం, 2 సహజ పరిణామవాదం, 3 స్వతసిద్ధవాదం, 4 సంపాదనవాదం. సరైన సమాధానం ఆప్షన్ 4 సంపాదనవాదం. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని సంపాదనవాదం అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 42 ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందన్న భాషా లక్షణం ఇది? ఆప్షన్స్ 1 భాష నిర్మాణాత్మకం, 2 భాష పరిణామశీలమైనది, 3 భాష సామాజికం, 4 భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. సరైన సమాధానం ఆప్షన్ 4 భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. క్వశ్చన్ నెంబర్ 43 మానవుడు శైశవావస్థ నుంచి తన హావభావాలు, హాస్య క్రోధాదులు, రాగాదులు, ఆలోచనలు, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతని మాతృభాషగా చెప్పవచ్చు అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్ 1 మహాత్మా గాంధీ, 2 రవీంద్రనాథ్ ఠాగూర్, 3 గొడవర్తి సూర్యనారాయణ, 4 కేఎం మున్షి. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 గొడవర్తి సూర్యనారాయణ. క్వశ్చన్ నెంబర్ 44 మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు? ఆప్షన్స్ 1 తమిళం, మలయాళం, కన్నడం, 2 తెలుగు, గోండి, కొలామి, 3 కురుక్, మాల్లో, బ్రహుయి, 4 తెలుగు, తమిళం, మాల్తో. సరైన సమాధానం ఆప్షన్ 2 తెలుగు, గోండి, కొలామి అనేటివి మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు. క్వశ్చన్ నెంబర్ 45 చిన్నది ఇదిగో చిటికెన వ్రేల్, ఉన్నది ప్రక్కన ఉంగ్రపు వేల్ అనే ఈ గేయం భాషణ నైపుణ్యాభివృద్ధి మార్గాల్లో ఈ కోవకు చెందుతుంది? ఆప్షన్స్ 1 కథా గేయం, 2 నాటకీకరణం, 3 ఉక్త రచన, 4 అభినయ గేయం. సరైన సమాధానం ఆప్షన్ 4 అభినయ గేయం. క్వశ్చన్ నెంబర్ 46 ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అపెప్ రూపొందించిన సూత్రాలలో సరైనది? ఆప్షన్స్ 1 వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం, 2 ఉపాధ్యాయులు పాఠ్యాంశానికి అనుగుణం కాని అభ్యసన కృత్యాలను తయారు చేయడం, 3 వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకోకుండా కృత్యాలను తయారు చేయడం, 4 స్థానిక పరిసరాలలో దొరకని విలువైన వస్తు సముదాయాన్ని ఉపయోగించడం.
సరైన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పనిని ప్రోత్సహించడం. ఇది సరైనది. క్వెషన్ నంబర్ 47 విద్యార్థుల పురోభివృద్ధికి సామాజిక, సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళికను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ 1 వార్షిక ప్రణాళిక, 2 పాఠ్య ప్రణాళిక, 3 పీరియడ్ ప్రణాళిక, 4 విషయ ప్రణాళిక. సరైన సమాధానం ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక. క్వెషన్ నంబర్ 48 పద్యం, భావం ఆధారంగా విద్యార్థులు కథ వ్రాయడం అనేది ఏ సామర్థ్యం? పద్యం, భావం ఆధారంగా విద్యార్థులు కథ వ్రాయడం అనేది ఏ సామర్థ్యం? ఆప్షన్స్ 1 భాషణ సామర్థ్యం, 2 పఠన సామర్థ్యం, 3 పదజాల సామర్థ్యం, 4 సృజనాత్మక సామర్థ్యం. సరైన సమాధానం ఆప్షన్ 4 సృజనాత్మక సామర్థ్యం. క్వెషన్ నంబర్ 49 త్రిభాషా సూత్రం ప్రయోజనాలలో చేరనిది. ఆప్షన్స్ 1 అంతర్జాతీయ దృష్టి పెరుగుతుంది, 2 జాతీయ దృక్పథం, దేశభక్తి పెరుగుతాయి, 3 ఆనందానుభూతిని పొందుతారు, 4 దేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతాయి. సరైన సమాధానం ఆప్షన్ 4 దేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతాయి అనేటివి త్రిభాషా సూత్ర ప్రయోజనాలలో లేదు. క్వెషన్ నంబర్ 50 క్రింది వానిలో భావగ్రహణ నైపుణ్యములు ఏవి? ఆప్షన్స్ 1 పఠనం లేఖనం, 2 శ్రవణం పఠనం, 3 శ్రవణం భాషణం, 4 శ్రవణం లేఖనం. సరైన సమాధానం ఆప్షన్ 2 శ్రవణం పఠనం. క్వెషన్ నంబర్ 51 మౌన పఠన ప్రయోజనాలలో చేరని అంశం. ఆప్షన్స్ 1 వాగింద్రియములకు శ్రమ ఉండకుండుట, 2 పఠనాలయాల్లో పఠించుటకు ఉపకరించుట, 3 పఠన వేగాన్ని తగ్గించుట, 4 తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను పఠించగలుగుట. సరైన సమాధానం ఆప్షన్ 3 పఠన వేగాన్ని తగ్గించుట. క్వెషన్ నంబర్ 52 పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 ఖండ పద్ధతి, 2 పూర్ణ పద్ధతి, 3 ప్రశంసన పద్ధతి, 4 పఠన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఖండ పద్ధతి. క్వెషన్ నంబర్ 53 విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాలలో ప్రతి తరగతికి నెలల వారీగా పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ 1 సంస్థాగత ప్రణాళిక, 2 విద్యా ప్రణాళిక, 3 వార్షిక ప్రణాళిక, 4 పాఠ్యాంశ ప్రణాళిక. సరైన సమాధానం ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. క్వెషన్ నంబర్ 54 మహేష గుణసంధి, మహిష డాష్ డాష్ లాంటివి ఈ రకమైన ప్రశ్నలు. ఆప్షన్స్ 1 జతపరచు ప్రశ్నలు, 2 సహసంబంధ ప్రశ్నలు, 3 పూరణ ప్రశ్నలు, 4 విలోమ రూప ప్రశ్నలు. సరైన సమాధానం ఆప్షన్ 2 సహసంబంధ ప్రశ్నలు. క్వెషన్ నంబర్ 55 విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ మాతృభాషా బోధనలో దీనికి చెందినది. ఆప్షన్స్ 1 రసానుభూతి, 2 సముచిత మనోవైఖరులు, 3 భాషాభిరుచి, 4 సృజనాత్మక శక్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 సముచిత మనోవైఖరులు. క్వెషన్ నంబర్ 56 చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాద సిద్ధాంతం. ఆప్షన్స్ 1 పూపూవాదం, 2 డింగ్ డాంగ్ వాదం, 3 స్వతసిద్ధవాదం, 4 ధాతువాదం. సరైన సమాధానం ఆప్షన్ 3 స్వతసిద్ధవాదం. క్వెషన్ నంబర్ 57 ఉక్త లేఖన సందర్భంగా ఉపాధ్యాయుడు తీసుకోవలసిన జాగ్రత్త. ఆప్షన్స్ 1 విరామ చిహ్నాలను చెప్పకూడదు, తన ఉచ్చారణను బట్టి భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి, 2 విద్యార్థులు రాసిన అంశాలను ఉపాధ్యాయుడు సవరించరాదు, 3 ఉపాధ్యాయుడు ఎక్కువ వేగంగా రాయగల విద్యార్థి వేగంతో సమానమైన వేగంతో చెప్పాలి, 4 ఒకవేళ ఏ విద్యార్థి అయినా రాయడంలో వెనుకబడితే వారిని పట్టించుకోకూడదు. సరైన సమాధానం ఆప్షన్ 1 విరామ చిహ్నాలను చెప్పకూడదు, తన ఉచ్చారణను బట్టి భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి అనేది ఉక్త లేఖన సందర్భంలో ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. క్వెషన్ నంబర్ 58 వ్యాకరణ బోధన పద్ధతుల్లో అనుమానోపపత్తి పద్ధతి అంటే ఏమిటి? ఆప్షన్స్ 1 ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారభాషిక పదాలను వివరించి
పిదప ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే పద్ధతి. 2. గద్య పద్య పాఠ్యాంశాలను బోధించే సందర్భంలో వచ్చే పదాలను ప్రాసంగికంగా బోధించే పద్ధతి. 3. విద్యార్థులు ఆర్జించిన వ్యాకరణ సాంప్రదాయ జ్ఞానాన్ని వాచకాలలోని ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను నేర్చుకునే పద్ధతి. 4. తాను ఇచ్చిన ఉదాహరణల స్వరూప స్వభావాలను విద్యార్థులచే పరిశీలింపజేసి వాని ఆధారంగా వారే స్వయంగా సూత్రాలను నిర్మించేలా బోధించు పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుమానోపపత్తి పద్ధతి. అంటే తాను ఇచ్చిన ఉదాహరణ స్వరూప స్వభావాలను విద్యార్థులచే పరిశీలింపజేసి వాటి ఆధారంగా వారే స్వయంగా సూత్రాలను నిర్మించేలా బోధించు పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 59. వివిధ వ్యక్తులు సంస్థల నుండి గ్రంథాలను సేకరించి వాటిని ముఖ్యంగా పేద వర్గాల పాఠకులకు అందుబాటులో ఉండేలా భద్రపరిచే స్థలం. ఆప్షన్స్ 1 భాషా ప్రయోగశాల, 2 పుస్తక నిధి, 3 సారస్వత సంఘం, 4 పుస్తక విక్రయశాల. సరైన సమాధానం ఆప్షన్ 2 పుస్తక నిధి. క్వశ్చన్ నెంబర్ 60. ఇవ్వబడిన సమాధానాలలో 3 సరి అయినవి కాగా 1 సరికాని సమాధానాన్ని విద్యార్థి గుర్తించేలా ఇవ్వబడే ప్రశ్న రకం. ఆప్షన్స్ 1 తప్పు ఒప్పు ప్రశ్న, 2 సహసంబంధ ప్రశ్న, 3 విలోమరూప ప్రశ్న, 4 జతపరచు ప్రశ్న. ఇది ఇంతకుముందే రిపీట్ అయింది. సరైన సమాధానం ఆప్షన్ 3 విలోమరూప ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 61. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని భావించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 బలార్డ్, 2 రామచంద్రుని వెంకటశేషయ్య, 3 WM రైబర్న్, 4 మహాత్మా గాంధీ. సరైన సమాధానం ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 62. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం అందలి భాషలు. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం. ఆప్షన్స్ 1 తెలుగు గోండి కొలామి, 2 మలయాళం తెలుగు మాల్తో, 3 తమిళం మలయాళం కన్నడం, 4 కూరుక్ బ్రాహుయి కొడగు. సరైన సమాధానం ఆప్షన్ 3 తమిళం మలయాళం కన్నడం. ఇవి దక్షిణ ద్రావిడ భాష. క్వశ్చన్ నెంబర్ 63. పాఠశాలలో విద్యార్థులకు అందించే అనుభవాల మొత్తం. ఆప్షన్స్ 1 పీరియడ్ ప్రణాళిక, 2 విద్యా ప్రణాళిక, 3 విషయ ప్రణాళిక, 4 యూనిట్ ప్రణాళిక. ఇక్కడ పాఠశాలలో విద్యార్థులకు అందించే అనుభవాల మొత్తం అన్నాడు కాబట్టి సరైన సమాధానం విద్యా ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 64. వ్యక్తి ఆలోచనల్లో కొత్త సంబంధాలను చూడడం, వానిని వ్యక్తపరచడం అనేది. ఆప్షన్స్ 1 సృజనాత్మకత, 2 లేఖన సామర్థ్యం, 3 పదజాల అభివృద్ధి, 4 వ్యాకరణ అభివృద్ధి. సరైన సమాధానం ఆప్షన్ 1 సృజనాత్మకత. క్వశ్చన్ నెంబర్ 65. త్రిమితీయ బోధనోపకరణాలకు ఉదాహరణలు. ఆప్షన్స్ 1 మెరుపు అట్టలు కథాచిత్రాలు, 2 విద్యా పరికరాల పెట్టెలు వర్ణచిత్రాలు, 3 నమూనాలు మాతృకలు, 4 తోలుబొమ్మలు రేఖాచిత్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 నమూనాలు మాతృకలు అనేటివి త్రిమితీయ అంటే 3D బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 66. మదింపు అనేది. ఆప్షన్స్ 1 ఇది బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తిస్తుంది, 2 ఇది బోధనాభ్యసన లోపాలను సవరిస్తుంది, 3 బోధనాభ్యసన పూర్తయిన తర్వాత మాత్రమే తగిన మార్పులు సూచిస్తుంది, 4 తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియలన్నింటినీ అంచనా వేస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇది బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తిస్తుంది. మదింపు అనేది బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 67. భాషా ప్రాజెక్టు పనులను విద్యార్థులతో చేయించి తరగతి గదిలో ప్రదర్శన చేయడం ద్వారా. ఆప్షన్స్ 1 విద్యార్థులలో శ్రవణ సామర్థ్యాభివృద్ధి జరుగుతుంది, 2 విద్యార్థులలో భాషణ సామర్థ్యాభివృద్ధి జరుగుతుంది, 3 విద్యార్థులలో శ్రవణ భాషణ పఠన మరియు లేఖన సామర్థ్యాభివృద్ధి జరుగుతుంది, 4 విద్యార్థులలో వ్యాకరణ అంశాల మీద పట్టు ఏర్పడుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థులలో శ్రవణ భాషణ పఠన మరియు లేఖన సామర్థ్యాభివృద్ధి జరుగుతుంది.
దేని ద్వారా? భాషా ప్రాజెక్టు పనులను విద్యార్థులతో చేయించడం ద్వారా, చేయించి తరగతి గదిలో ప్రదర్శన చేయడం ద్వారా. క్వశ్చన్ నంబర్ 68. శ్రవణ సామర్థ్యంలో లోపాలకు కారణాలు, సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. ఏ, శ్రవణేంద్రియాలకు సంబంధించిన లోపాలు. బి, అవధానంతో వినడం. సి, విద్యార్థులలో నేర్చుకోవడం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. డి, వక్తలు మాట్లాడే తీరులోని లోపాలు, వారి స్వరస్థాయిలో, ఉచ్చారణలో, భాషలో, భావ వ్యక్తీకరణలో లోపాలు. సరైన సమాధానం ఏ మరియు డి మాత్రమే సరైన స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 69. విషయ గ్రహణాన్ని బట్టి పఠనాన్ని ఈ 2 విధాలుగా చెప్పవచ్చు. ఆప్షన్స్ 1, క్షుణ్ణ పఠనం ప్రకాశ పఠనం. 2, క్షుణ్ణ పఠనం విస్తార పఠనం. 3, విస్తార పఠనం బాహ్య పఠనం. 4, ప్రకాశ పఠనం మౌన పఠనం. ఇక్కడ విషయ గ్రహణాన్ని బట్టి అని చెప్పాడు కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2, క్షుణ్ణ పఠనం మరియు విస్తార పఠనం. క్వశ్చన్ నెంబర్ 70. ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి పిదప సంబంధిత ఉదాహరణలతో వివరించే వ్యాకరణ బోధన పద్ధతి. మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సంబంధిత ఉదాహరణలతో వివరించే వ్యాకరణ బోధన పద్ధతి. ఆప్షన్స్ 1, నిగమోపపత్తి పద్ధతి. 2, అనుమానోపపత్తి పద్ధతి. 3, అనుసంధాన పద్ధతి. 4, ప్రయోగ పద్ధతి. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 1, నిగమోపపత్తి పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 71. టెలివిజన్ ఈ రకమైన బోధనోపకరణం. ఆప్షన్స్ 1, శ్రవ్య బోధనోపకరణం. 2, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల బోధనోపకరణం. 3, దృశ్య శ్రవణ బోధనోపకరణం. 4, దృశ్య బోధనోపకరణం. సరైన సమాధానం టెలివిజన్, టీవీ అనేది దృశ్య శ్రవణ బోధనోపకరణం. క్వశ్చన్ నెంబర్ 72. ఉక్త లేఖనంలో విద్యార్థులు ఏ ఏ రకాల దోషాలను చేస్తున్నారో గుర్తించడానికి నిర్వహించే పరీక్షలు ఏవి? ఉక్త లేఖనంలో ఆప్షన్స్ 1, సమ్మేటివ్ పరీక్షలు. 2, లోప నిర్ధారణ పరీక్షలు. 3, అసైన్మెంట్లు. 4, ప్రామాణిక పరీక్షలు. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం లోప నిర్ధారణ పరీక్షలు, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 73. భాషాభ్యసనం ప్రజ్ఞా వికాసానికి కావలసిన ఒక ముఖ్య కారకం అని అభిప్రాయపడ్డవారు ఎవరు? ఆప్షన్స్ 1, హ్యాకెట్. 2, ఫ్రాన్సిస్ ప్యాటర్సన్. 3, గార్డెనర్. 4, పియాజే. సరైన సమాధానం ఆప్షన్ 4, పియాజే. భాషాభ్యసనం ప్రజ్ఞా వికాసానికి కావాల్సిన ఒక ముఖ్య కారకం అని చెప్పింది ఎవరు? జీన్ పియాజే. క్వశ్చన్ నెంబర్ 74. మాతృభాష బోధనా లక్ష్యాల వర్గీకరణంలో విద్యార్థులు నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వగలగడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. అంటే నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వగలగడం. ఆప్షన్స్ 1, జ్ఞానము. 2, అవగాహన. 3, వైఖరులు. 4, భాషాభిరుచి. సరైన సమాధానం సొంత ఉదాహరణలు ఇస్తున్నాడు కాబట్టి అవగాహన. క్వశ్చన్ నెంబర్ 75. విస్తార పఠన ప్రయోజనాలు సరైన వానిని గుర్తించండి. స్టేట్మెంట్స్. ఏ, సారస్వతాభిరుచి పెంపొందుతుంది. బి, ఉచ్చారణ మెరుగుపడుతుంది. సి, భావానుగుణమైన స్వరభేదాన్ని పాటిస్తూ చదవడం అలవడుతుంది. డి, విద్యార్థులలో వైయక్తిక పఠన శక్తికి పఠనాశక్తిని పెంపొందిస్తుంది. ఇక్కడ సరైన స్టేట్మెంట్లు ఏం మరి? 3, ఏ మరియు డి అనేటివి సరైన స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 76. వాచక పుస్తకముల బాహ్య లక్షణం. ఆప్షన్స్ 1, ముద్రణ. 2, అధ్యయన వేదిక అభ్యాసాలు. 3, పారభాషిక పదపట్టిక. 4, ఉపోద్ఘాతం. సరైన సమాధానం ఆప్షన్ 1, ముద్రణ. వాచక పుస్తకముల బాహ్య లక్షణం ముద్రణ. క్వశ్చన్ నెంబర్ 77. కార్డ్వెల్ కుక్, గలిగ్ అనే విద్యావేత్తలు బాగా కృషి చేసిన పద్ధతి ఏది? కార్డ్వెల్ కుక్, గలిగ్. ఆప్షన్స్ 1, పర్యవేక్షణ అధ్యయన విధానం. 2, కృత్యాధార పద్ధతి. 3, కిండర్ గార్డెన్ పద్ధతి. 4, క్రీడా పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4, క్రీడా పద్ధతి. కార్డ్వెల్ కుక్ మరియు గలిగ్ అనే శాస్త్ర విద్యావేత్తలు క్రీడా పద్ధతి పైన కృషి చేసిన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 78. సంగ్రహణాత్మక మూల్యాంకన సాధనం. ఆప్షన్స్ 1, స్వీయ రచన. 2, ధారాళంగా చదవడం. 3, వ్యాసరూప లఘు సమాధాన ప్రశ్నలు. 4, సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 3, వ్యాసరూప లఘు సమాధాన ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 79. మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్తచే ప్రతిపాదించబడి ప్రకంపనవాదము అని కూడా పిలువబడే భాషోత్పత్తివాదం ఏది?
ఆప్షన్స్ 1 బౌవౌవాదం, 2 డింగ్ డాంగ్ వాదం, 3 పూపూ వాదం, 4 యొహివో వాదం. సరైన సమాధానం ఆప్షన్ 2 డింగ్ డాంగ్ వాదం మ్యాక్స్ ముల్లర్. క్వశ్చన్ నెంబర్ 80 రాసేటప్పుడు అక్షరాలను ఒకే పరిమాణంలో రాయడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఒకే పరిమాణంలో రాయడం. ఆప్షన్స్ 1 సౌష్ఠవం, 2 దృష్టలేఖనం, 3 ఉక్తలేఖనం, 4 సమత. సరైన సమాధానం ఆప్షన్ 4 సమత. క్వశ్చన్ నెంబర్ 81 అన్నంకు బదులుగా వన్నం, వీరయ్యకు బదులుగా ఈరయ్య అని పలకడం ఈ రకమైన ఉచ్చారణ దోషము. ఆప్షన్స్ 1 వేగోచ్చారణ దోషం, 2 వేగరాహిత్యం, 3 ధ్వనులను తారుమారు చేయడం, 4 ధారాళంగా మాట్లాడలేకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 3 ధ్వనులను తారుమారు చేయడం. క్వశ్చన్ నెంబర్ 82 చలనచిత్రాలను గూర్చి ఉపాధ్యాయుడు వ్యాసం రాయించి టెలివిజన్ను గూర్చి వ్యాసం రాయమని విద్యార్థులను కోరే వ్యాస రచన బోధనా పద్ధతి. ఆప్షన్స్ 1 అనుకరణ పద్ధతి, 2 అభివర్ణన పద్ధతి, 3 ప్రకల్పన పద్ధతి, 4 ప్రశంసా పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకరణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 83 భాషణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు చేయవలసిన పని. ఆప్షన్స్ 1 విద్యార్థులు ఏకాగ్రతతో వినేలా చూడడం, 2 విద్యార్థులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించి మాట్లాడించడం, 3 మాట్లాడే అంశాన్ని కంఠస్థం చేయించడం, 4 నేర్చుకున్న వాటిని మాత్రమే చెప్పమనడం. సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థులు ఏకాగ్రతతో వినేలా చూడడం. క్వశ్చన్ నెంబర్ 84 చిత్రకథ ఈ రకమైన బోధనోపకరణం. ఆప్షన్స్ 1 శ్రవ్య బోధనోపకరణం, శ్రవ్యోపకరణం, 2 దృశ్యోపకరణం, 3 దృశ్య శ్రవణ ఉపకరణం, 4 ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు మాత్రమే బోధనోపకరణం. సరైన సమాధానం ఆప్షన్ 2 దృశ్యోపకరణం. క్వశ్చన్ నెంబర్ 85 మౌన పఠనం నిర్వహించిన తర్వాత తప్పనిసరిగా చేయవలసినది. ఆప్షన్స్ 1 పఠనాంశాన్ని మళ్ళీ మళ్ళీ చదివించడం, 2 పఠనాంశాన్ని చూసి రాయమనడం, 3 పఠన అవగాహనను పరిశీలించడం, 4 పఠనాంశాన్ని కంఠస్థం చేయమనడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పఠన అవగాహనను పరిశీలించడం. మౌన పఠనం తర్వాత తప్పనిసరిగా చేయవలసింది పఠన అవగాహనను పరిశీలించడం. క్వశ్చన్ నెంబర్ 86 ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం తొలి అధ్యక్షులు. ఆప్షన్స్ 1 నండూరి రామకృష్ణాచార్యులు, 2 వావిలాల గోపాలకృష్ణయ్య, 3 శ్రీ నారాయణ రెడ్డి, 4 పరుచూరి గోపాలకృష్ణ. సరైన సమాధానం ఆప్షన్ 2 వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తొలి అధ్యక్షులు. క్వశ్చన్ నెంబర్ 87 ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసివ్వగా విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా చేసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తులలో అలాగే రాయడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ 1 ఉక్త లేఖనం, 2 సంక్షిప్త లేఖనం, 3 ఉక్త రచన, 4 మేలుబంతి రచన. సరైన సమాధానం ఆప్షన్ 4 మేలుబంతి రచన. క్వశ్చన్ నెంబర్ 88 విస్తార పఠనం కోసం ఉద్దేశించబడని పుస్తకం ఏది? ఆప్షన్స్ 1 పాఠ్యపుస్తకం, 2 ఉపవాచకం, 3 గ్రంథాలయ పుస్తకాలు, 4 కథల పుస్తకాలు. సరైన సమాధానం ఉద్దేశించబడని అడిగాడు కాబట్టి పాఠ్యపుస్తకం సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 89 పాఠశాలలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన డిడాక్టిక్ ఉపకరణాలు విద్యార్థులకు అందుబాటులో ఉండే బోధనా పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 కిండర్ గార్డెన్ పద్ధతి, 2 మాంటిసోరీ పద్ధతి, 3 నియోజన పద్ధతి, 4 చర్చా పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 మాంటిసోరీ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 90 గోడ పత్రిక దీని కొరకు ఉపయోగిస్తారు. ఆప్షన్స్ 1 నోటీసులు అంటించడానికి, 2 కాల నిర్ణయ పట్టికను ప్రదర్శించడానికి, 3 పిల్లలు రాసిన స్వీయ రచనలను ప్రదర్శించడానికి, 4 ప్రత్యేక సూచనలు ప్రదర్శించడానికి. సరైన సమాధానం ఆప్షన్ 3 పిల్లలు రాసిన స్వీయ రచనలు ప్రదర్శించడానికి. క్వశ్చన్ నెంబర్ 91 తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? ఆప్షన్స్ 1 స్టర్ట్వర్ట్, 2 నోమ్ చామ్స్కీ, 3 సెఫైర్, 4 హాకెట్. సరైన సమాధానం ఆప్షన్ 3 సెఫైర్. క్వశ్చన్ నెంబర్ 92 అపరిచిత పద్య భాగాలకు సరైన శీర్షికలను సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆప్షన్స్ 1 జ్ఞానము, 2 అవగాహన, 3 రసానుభూతి, 4 మనోవైఖరి. సరైన సమాధానం అవగాహన.
క్వశ్చన్ నెంబర్ 93 ద్విత్వానికి సంయుక్తం, సంయుక్తానికి ద్విత్వం ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలకు ఉదాహరణలు. ఆప్షన్స్ 1 పక్షి, పులుసు, అన్నాయము. 2 విషయం, మోషము. 3 ఒకటి, ఈరయ్య. 4 లామాలావు, వేల. సరైన సమాధానం ఆప్షన్ 1 పక్షి, పులుసు, అన్నాయము అనేటివి ద్విత్వానికి సంయుక్తం, సంయుక్తానికి ద్విత్వం ఉపయోగించడం వల్ల ఏర్పడే ధ్వని దోషాలు. క్వశ్చన్ నెంబర్ 94 ఒక విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు మొదలగు వాటిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు సహపాఠ్య కార్యక్రమాలను సంబంధించి నెలల వారీగా రూపొందించుకునే పాఠ్య ప్రణాళిక. ఆప్షన్స్ 1 విద్యా ప్రణాళిక, 2 యూనిట్ ప్రణాళిక, 3 పీరియడ్ ప్రణాళిక, 4 వార్షిక ప్రణాళిక. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 95 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకమైన బోధనోపకరణం. ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఆప్షన్స్ 1 శ్రవ్య, 2 దృశ్య, 3 ప్రత్యేక, 4 దృశ్య శ్రవణ. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కేవలం దృశ్యోపకరణం మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 96 లఘు పరీక్ష, ప్రాజెక్టు పనుల నిర్వహణ ఈ రకమైన మూల్యాంకనంలో భాగము. ఆప్షన్స్ 1 లోప నిర్ధారణ, 2 సంగ్రహణాత్మక, 3 నిర్మాణాత్మక, 4 ప్రాగుక్తిక. సరైన సమాధానం ఆప్షన్ 3 నిర్మాణాత్మక. ఇవన్నీ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగం, లఘు పరీక్ష కానీ ప్రాజెక్టుల నిర్వహణ. క్వశ్చన్ నెంబర్ 97 స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ 1 యస్కాచార్యుడు, 2 మ్యాక్స్ ముల్లర్, 3 చామ్స్కీ, 4 బిఎఫ్ స్కిన్నర్. స్వతసిద్ధవాదం. సరైన సమాధానం ఆప్షన్ 3 చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 98 సూచనల ఆధారంగా బొమ్మలు గీసి రంగులు వేయగలగాలి అనే అభ్యసన సూచిక 3వ తరగతిలో ఈ విద్యా ప్రమాణానికి చెందినది. ఆప్షన్స్ 1 పదజాలం, 2 స్వీయ రచన, 3 వినడం, ఆలోచించి మాట్లాడడం, 4 సృజనాత్మక ప్రశంస. సరైన సమాధానం ఆప్షన్ 4 సృజనాత్మకత మరియు ప్రశంస. క్వశ్చన్ నెంబర్ 99 ఉక్త లేఖన విధానంలో సరికాని చర్య. ఉక్త లేఖన విధానంలో సరికాని చర్య. ఆప్షన్స్ 1 అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి. 2 పిల్లల స్థాయిని బట్టి ఉక్త లేఖనం చేయించాలి. 3 విద్యార్థులకు తెలిసిన పదాలను ఉపాధ్యాయుడు రాయించాలి. 4 ఉపాధ్యాయుని ఉచ్చారణ రీతిని బట్టి విరామ చిహ్నాలను విద్యార్థులచే గ్రహింపజేయాలి. ఇక్కడ సరికాని చర్య అడిగాడు కాబట్టి సరైన సమాధానం అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలనేది సరికాని చర్య. క్వశ్చన్ నంబర్ 100 విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరనిది. ఆప్షన్స్ 1 విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కలిగించడం, 2 ఉపాధ్యాయ కేంద్రిత విద్యను ప్రోత్సహించడం, 3 విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, 4 విద్యాభ్యాసం పూర్తి అయిన పిమ్మట జీవనోపాధి కలిగించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రిత విద్యను ప్రోత్సహించడం అనేది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలలో చేరదు. క్వశ్చన్ నంబర్ 101 పూర్వగాథా లహరి ఈ రకమైన గ్రంథము. ఆప్షన్స్ 1 మూల గ్రంథం, 2 వ్యాఖ్యాన గ్రంథం, 3 విమర్శ గ్రంథం, 4 పరామర్శ గ్రంథం. సరైన సమాధానం ఆప్షన్ 4 పరామర్శ గ్రంథం. క్వశ్చన్ నంబర్ 102 మనోవైజ్ఞానిక పరీక్షల కోవకు రానివేమిటి? ఆప్షన్స్ 1 వైఖరి మాపనలు, 2 కలిరుచి శోధికలు, అభిరుచి శోధికలు, 3 నియోజనాలు, 4 ప్రజ్ఞా పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 3 నియోజనాలు. క్వశ్చన్ నంబర్ 103 యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని ప్రస్తావించినది ఎవరు? ఆప్షన్స్ 1 ఎన్ కృష్ణస్వామి, 2 స్టార్ట్వర్డ్, 3 కాంట్ డెస్క్రెట్స్, 4 రామచంద్ర వర్మ. సరైన సమాధానం ఆప్షన్ 2 స్టార్ట్వర్డ్. క్వశ్చన్ నెంబర్ 104 భాషాభిరుచి అనే బోధనా లక్ష్యానికి ఒక స్పష్టీకరణ. ఆప్షన్స్ 1 శైలీ భేదాలను పరికరించడం, 2 రచనలలోని నీతిని గ్రహించడం, 3 సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరించడం, 4 విమర్శలను సహృదయంతో గ్రహించడం.
సరైన సమాధానం ఆప్షన్ 3 సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరించడం అనేది భాషాభిరుచి అనే బోధనా లక్ష్యానికి ఒక స్పష్టీకరణ. క్వశ్చన్ నెంబర్ 105 క్రింది వానిలో మౌన పఠన ప్రయోజనము కానిది. ఆప్షన్స్ 1 వాగింద్రియాలకు శ్రమ కలిగించడం, 2 మానసిక విశ్రాంతిని కలిగించడం, 3 గ్రంథాలయాల్లో పఠనాలయాల్లో ఉపకరించడం, 4 పఠనంలో వేగాన్ని పెంచడం. సరైన సమాధానం ఆప్షన్ 2 మానసిక విశ్రాంతిని కలిగించడం అనేది మౌన పఠన ప్రయోజనం కాదు. క్వశ్చన్ నెంబర్ 106 క్రింది వానిలో ప్రాథమిక భాషా వాచకాల తాత్విక నేపథ్యంలో మార్గదర్శకం కానిది. ఆప్షన్స్ 1 ఆలోచనలు వ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం, 2 తాము పొందిన జ్ఞానాన్ని పిల్లలు దైనందిన జీవితంలో ఉపయోగించడం, 3 తమకున్న శక్తి సామర్థ్యాల ఆధారంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం, 4 అర్థవంతమైన రీతిలో ప్రతిచర్యలు కృత్యాలు అన్వేషణల ద్వారా పిల్లలు నేర్చుకోకుండా బట్టి విధానాలను ప్రోత్సహించడం. సరైన సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 107 వినే బూత్, సలహాదారు బూత్, కంట్రోల్ రూమ్ అనే 3 విభాగాలు కలిగినది ఏది. ఆప్షన్స్ 1 భాషా విహారయాత్ర, 2 సారస్వత సంఘం, 3 భాషా ప్రయోగశాల, 4 పఠనాలయం. సరైన సమాధానం ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల. క్వశ్చన్ నెంబర్ 108 క్రింది వానిలో ఉత్తమ నికష లక్షణము కానిది. ఆప్షన్స్ 1 లక్ష్యాత్మకత, 2 ఆత్మాశ్రయత, 3 విశ్వసనీయత, 4 వస్త్రాశ్రయత. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆత్మాశ్రయత. క్వశ్చన్ నెంబర్ 109 నోమ్ చామ్స్కీ భాషను ఇలా నిర్వచించాడు. ఆప్షన్స్ 1 భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. క్వశ్చన్ నెంబర్ 110 శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అన్నవారు ఎవరు. ఆప్షన్స్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, 2 జాకీర్ హుస్సేన్, 3 రామచంద్రుని వెంకటశేషయ్య, 4 మహాత్మా గాంధీ. సరైన సమాధానం ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 111 మా అక్క సొంత భర్త లక్ష్మణుడు రావణుని చంపెను. ఈ వాక్యాలు ఆప్షన్స్ 1 వర్ణ దోషాలు, 2 భావ దోషాలు, 3 పద దోషాలు, 4 వ్యాకరణ దోషాలు. ఫ్రెండ్స్ ఇది భావ దోషం. క్వశ్చన్ నెంబర్ 112 భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళిక చట్టం NCF 2005ను రూపొందించడానికి ఆధారమైనది. ఆప్షన్స్ 1 వృత్తి విద్య, 2 భారమైన విద్య, 3 భారరహిత విద్య, 4 ప్రాతిపదిక విద్య. సరైన సమాధానం ఆప్షన్ 3 భారరహిత విద్య, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. క్వశ్చన్ నెంబర్ 113 భాషా ప్రయోగశాల ఈ నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించబడింది. ఆప్షన్స్ 1 చదవడం రాయడం, 2 శ్రవణం భాషణం, 3 శ్రవణం రాయడం, 4 శ్రవణం చదవడం. సరైన సమాధానం ఆప్షన్ 2 శ్రవణం భాషణం. క్వశ్చన్ నెంబర్ 114 విద్యార్థి అభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు గుణాత్మకతను న్యాయబద్ధంగా నిర్ణయించడం అనేది. ఆప్షన్స్ 1 మూల్యాంకనం, 2 మదింపు, 3 నికష, 4 పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 2 మదింపు. క్వశ్చన్ నెంబర్ 115 బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నవారు ఎవరు. ఆప్షన్స్ 1 హెగెల్, 2 SK వర్మ, 3 సైమన్ పాటర్, 4 ఇజ్లర్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇజ్లర్. క్వశ్చన్ నెంబర్ 116 త్రిభాషా సూత్రం అనుసరించడంలో గల అవరోధాలలో సరైన దానిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ప్రభుత్వాలు బాధ్యత వహించడం, బి విద్యార్థులు 3 భాషలు నేర్వడం కష్టమని భావించకపోవడం, సి హిందీ ప్రాంతాల వారు దక్షిణాది భాషలు నేర్చుకోకపోవడం, డి కొన్ని దక్షిణాది రాష్ట్రాల వారు జాతీయ భాష ఆవశ్యకతను గుర్తించకపోవడం. ఫ్రెండ్స్ ఇక్కడ సరైన సమాధానం సి మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 117 ఈ ప్రజ్ఞామాపని అనుసరించి 2వ సంవత్సరంలో శిశువు భాష అవగాహన చేసుకుంటాడని పేర్కొన్నారు. ఆప్షన్స్ 1 టెర్మన్ మెర్రిల్, 2 స్కిన్నర్ వాట్సన్, 3 చోమ్స్కీ, 4 సైమన్ పాటర్. సరైన సమాధానం ఆప్షన్ 1 టెర్మన్ మరియు మెర్రిల్. క్వశ్చన్ నెంబర్ 118 పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని అన్నవారు.
ఆప్షన్స్ 1 వలారి అజయుల్, 2 కన్నింగ్హామ్, 3 ఆల్బర్ట్, 4 వించ్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆల్బర్ట్. క్వశ్చన్ నెంబర్ 119. తరగతి బోధనలో ఉపయోగకరంగా ఉండే అనుభవాలను ఒక శంకు ఆకారంలో చూపించిన వారి పేరు మరియు అతని దేశమును సరిగా జతపరచుము. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 C1 ఎడ్గర్ డెల్ అమెరికాకు చెందిన వ్యక్తి అనేది సరైనది. క్వశ్చన్ నెంబర్ 120. అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అని అన్నవారు. ఆప్షన్స్ 1 డాక్టర్ రంగనాథన్, 2 హార్వే, 3 E.B. వైట్, 4 కేథలిన్ డి స్మిత్. సరైన సమాధానం ఆప్షన్ 2 హార్వే. క్వశ్చన్ నెంబర్ 121. భాషను నేర్చుకోవడం అనేది ఆప్షన్స్ 1 క్రమంగా జరిగే ప్రక్రియ, 2 తక్షణ ప్రక్రియ, 3 తాత్కాలిక ప్రక్రియ, 4 నిబంధిత ప్రక్రియ. సరైన సమాధానం ఆప్షన్ 1 క్రమంగా జరిగే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 122. పిల్లలు ఖాళీ పాత్రల లాంటివారు, వారిలో భాష నింపబడుతుంది. పరిసరాలతో చర్యల పర్యవసానంగా పిల్లలు భాషను నేర్చుకుంటారు అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ 1 కోల్బర్గ్, 2 బ్రౌన్, 3 బిఎఫ్ స్కిన్నర్, 4 పియాజే. సరైన సమాధానం ఆప్షన్ 3 బిఎఫ్ స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 123. బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఉన్న అనుకూలత ఏమిటి? ఆప్షన్స్ 1 మదింపు చేయడం సులభం, 2 ప్రశ్న తయారు చేయడం చాలా సులభం, 3 మదింపు చేయడానికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు అవసరం, 4 విద్యార్థి సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ఈ ప్రశ్న అవకాశం ఇస్తుంది. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 మదింపు చేయడం సులభం. క్వశ్చన్ నెంబర్ 124. భాషను బోధించడంలో బోధనాభ్యసన సామాగ్రి కానిది. ఆప్షన్స్ 1 నిఘంటువు, 2 జామితీయ పెట్టె, 3 కరపత్రాలు, 4 వార్తాపత్రికలు. 4 సరైన సమాధానం ఆప్షన్ 2 జామితీయ పెట్టె. భాషను బోధించడంలో ఇది బోధనోపకరణం కాదు. నిఘంటువు, కరపత్రాలు, వార్తాపత్రికలు అనేటివి బోధనోపకరణాలు అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 125. భాషావాచకాల కింది లక్షణాలలో పిల్లల అభ్యసనంపై ఎక్కువ ప్రభావం చూపేది. ఆప్షన్స్ 1 ముద్రణకు ఉపయోగించిన కాగితం నాణ్యత, 2 మన్నిక కలిగిన అట్ట, 3 ఆకర్షణీయమైన ముఖ చిత్రం, 4 ప్రతి పాఠానికి స్వయం వ్యక్తలయ్యే చిత్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతి పాఠానికి స్వయం వ్యక్తలయ్యే చిత్రాలు. క్వశ్చన్ నెంబర్ 126. మౌన పఠనం వలన కలిగే ప్రయోజనం. ఆప్షన్స్ 1 గ్రంథాలయ వినియోగానికి సహాయకారి, 2 ఉచ్చారణ దోషాల సవరణకు అవకాశం, 3 ప్రాథమిక స్థాయి విద్యార్థుల ఆచరణకు అనుకూలం, 4 స్వరపేటికకు అధిక శ్రమను కలిగిస్తుంది. సరైన సమాధానం గ్రంథాలయ వినియోగానికి సహాయకారి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిసింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన టెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.